నమస్తే అందరికీ ఈ వీడియోలో నేను మంచి వాటర్ ఫాల్స్ ని మీకు సజెస్ట్ చేయబోతున్నా మీరు మనాలికి ప్లాన్ చేస్తున్నారా డెఫినెట్ గా ఈ వాటర్ ఫాల్స్ ని మిస్ అవ్వకండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి నాయ్ వాటర్ ఫాల్స్ సెకండ్ వన్ వచ్చి సజ్లా వాటర్ ఫాల్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా మనం మనాలిలో ప్యాకేజెస్ కూడా స్టార్ట్ చేసినాం అన్నమాట సో కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి నాయ్ వాటర్ ఫాల్స్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తా జస్ట్ చాలా షార్ట్ ట్రెక్ ఉంటుంది నాయ్ వాటర్ ఫాల్స్ కి జస్ట్ మీకు చిన్న గ్లింప్స్ లాగా చూపిస్తా కింద వాటర్ పోతూనే ఉంటే అట్లా మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మీ ఫుడ్ని ట్రెక్కింగ్స్ అంటే చాలా ఇష్టం నేను ఆఫ్రికాలో కూడా చాలా చేసి ఉండే బట్ అవన్నీ మనకు చూపెట్టలే ఇప్పుడు నా ముందర ఉన్నది నాయ్ వాటర్ ఫాల్స్ బ్యూటిఫుల్ ప్లేసు మేము సజ్లా వాటర్ ఫాల్స్కి ఎక్కువ ట్రెక్ చేయలేము అనుకుంటే నాయ్ వాటర్ ఫాల్స్ దాకా వచ్చి వాటర్ ఫాల్స్ని ఫీల్ అవ్వచ్చు సజ్లా ఏంటంటే కొంచెం దూరం ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు ఈ నీళ్ళతోటి చల్లగా ఉన్న నీళ్ళు జస్ట్ కూల్ డ్రింక్స్ కూల్ చేసుకోవచ్చు అనమాట సజ్లా వాటర్ ఫాల్స్కి ఎట్లా పోవాలి ఏందనేది చూపిస్తాను అండ్ ఇది ఏంటంటే మనకి సజ్లా విలేజ్ నుంచి వెళ్ళాలి ఇప్పటివరకు మన వీకెండ్ ట్రిప్స్ నుంచి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళకి మస్ట్ రికమెండెడ్ ప్లేస్ సజ్లా వాటర్ ఫాల్స్ ఎందుకంటే మనాలి వరకు వచ్చి ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎట్లా అని చాలామందికి నేను రికమెండ్ చేసినా కూడా సజ్లా వాటర్ ఫాల్కి వెళ్ళే దారి ఇదే విష్ణు టెంపుల్ అని ఉంది కదా ఇక్కడ నుంచి మనం ఇట్లా పైకి ఎక్కి వెళ్ళాలి ఇప్పుడే మనం విష్ణు టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కాలి ఇక్కడ నుంచి అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట మనం తెచ్చుకున్న వెహికల్స్ అనేవి ఇంతవరకే అలౌ చేస్తారు సో ఇక్కడ నుంచి ఇంకా మనం నడవాల్సిందే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ప్రతి చోట మనకి ఇట్లా యారో మార్క్స్ అవన్నీ ఉంటాయి हाँ जी मैं अकेला हूँ फिर आने के बाद करेंगे पक्का ट्राई करेंगे సిద్ధు అనేది ఇక్కడ ఫేమస్ డిష్ అనమాట ఈ ఏరియాలో సో అది అక్క ట్రై చేయమంటుంది అండ్ యాక్చువల్లీ మనకి జనాలు బాగానే ఉంటారు కానీ మనం వచ్చిన టైంకి ఎక్కువ లేరు అండ్ ఈ మధ్య వెదర్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్గా మారిపోయింది అన్నట్టు పొద్దున్నే ఫుల్ ఎండ కొట్టింది అంత జాకెట్ ఇప్పేసిన చెమట వస్తుందని ఇప్పుడేమో వర్షం పడేటట్టుంది రాత్రి చలి పెడుతుంది మీరైతే ఇక్కడ వస్తే కాటగలవరు అంటే తప్పిపోరు అన్నట్టు మనకి ఈ రాళ్ళ మీద ఇట్లా సైన్ మార్కులు ఉంటాయి సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు కింద మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా లేదా నాకు తెలియదు బట్ నాకు మాత్రం వినిపిస్తుంది అండ్ త్రూ అవుట్ దిస్ ట్రెక్ మాత్రం మొత్తం మనకు వాటర్ ఫాల్స్ వినిపిస్తూనే ఉంటాయి మనం నాయ్ వాటర్ ఫాల్స్ చూసినాం కదా ఆ నాయ్ వాటర్ ఫాల్స్కి పైనుంచి సజ్లా నుంచే కిందికి వెళ్తాయి అనమాట అండ్ ఎక్కువ మేము ట్రెక్ చేయలేమండి అంటే నాయ్ దాకా ఆగిపోండి మేము చేయగలం అనుకున్న వాళ్ళైతే రండి అండ్ ఇది డిఫికల్ట్ అని చెప్పను ఈజీ అని చెప్పను వెరీ నార్మల్ సో మీరైతే ట్రై చేయొచ్చు కొంచెం ముసలి వాళ్ళు ఉంటే కొంచెం చూసుకోండి చిన్నపిల్లలు అయితే ట్రై చేయొచ్చు డెఫినెట్గా మనమైతే ముందుకు పోతూనే ఉన్నాము నా ముందు ఎవరు లేరు నా వెనక ఎవరు లేరు ఎక్కడికి ఈ పరుగు ఎవరిని అడగాలి కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడరు బాబా చాలా ప్రశాంతంగా ఉంది జనాలు ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ ఉన్నారని లేకపోతే లేరని కానీ మనం ఏది ఎంజాయ్ చేయగలము అనుకుంటే అది ఎంజాయ్ చేయగలుగుతాం జాతరలో ఉండే మజా జాతరలో ఉంటుంది ఇలాంటి ప్లేసెస్లో ఒంటరిగా ఉండడంలో ఉండే మజా అది ఇంకో డిఫరెంట్ దేన్ని మనం పోల్చలేం కాబట్టి వెలగట్టలేము మనం దగ్గర దాకా వచ్చినట్టే మనకి ఇలాంటి కన్స్ట్రక్షన్ మనకు కనిపించిందంటే ఇంకా దగ్గరకు వచ్చినట్టే మనం సో చాలా స్టాల్స్ అన్నీ బంద్ ఉన్నాయి అలా అండ్ ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి అన్నమాట అప్పుడప్పుడు అండ్ రీసెంట్గా కాశ్మీర్ ఇన్సిడెంట్ అయినాక ఇక్కడ టూరిజం కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది కాశ్మీర్లో డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది అండ్ మనాలిలో కూడా ఎఫెక్ట్ అయింది అండ్ చిన్న స్టాల్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళు ఇంకో మనం వాళ్ళ సిచ్యువేషన్ కూడా చెప్పలేము ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ మొత్తం టూరిజం మీదనే ఆధారపడి ఉంటాయి సో మనం ఎంకరేజ్ చేయాలంటే ఫస్ట్ మనలో గుండె ధైర్యం కావాలి అక్కడ యుద్ధం జరుగుతుంది అండ్ మనాలిలో ఏమైనా అయిద్దేమో అని యాక్చువల్లీ మనాలిలో అలాంటి అయితే జరిగిన దాఖలాలు అయితే లేవు మనం దేనికి గ్యారంటీ ఇవ్వలేము కానీ ఇక్కడ ఏంటంటే మన పల్లెటూరు వాతావరణం ఉంటుంది అండ్ గ్రామ దేవతలు లైక్ హడింబాదేవి వీళ్ళంతా సేమ్ మన గ్రామ దేవతలను ఎట్లా కొలుస్తామో అట్లనే కొలుస్తారు చాలా స్వచ్ఛమైన మనుషులు అండ్ డెఫినెట్గా అక్కడక్కడ ఒక గ్రే మనుషులు కూడా ఉంటారు. అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, నాకు మెసేజ్ చేయండి.
డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఈ వాటర్ని వీళ్ళు చాలా పవిత్రంగా చూస్తారనమాట. సో దీన్ని మాత్రం మనం పొల్యూట్ చేయొద్దు. వచ్చేసినాం మనం సజ్జలో వాటర్ ఫాల్స్కి. కొంచెం ఆచి అడిగేయాలి, జాగ్రత్త బిస్కెట్. ఇంత దూరం వచ్చినా కొంతమంది కనిపించారు నాకు. వావ్, దగ్గరికి వెళ్ళి చూడాలి డెఫినెట్గా. సో మీకు ఇక్కడ మ్యాగీ కానీ అవన్నీ కెఫేలో ఉంటుంది. బ్యూటిఫుల్ సజ్జలో వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ మనకి డబ్బులు పెడితే ఫోటోలు కూడా ఇస్తారనమాట. మొత్తానికి మనం సజ్జలో వాటర్ ఫాల్స్కి వచ్చేసినాం. మన ఈ వుడెన్ బ్రిడ్జ్ని మాత్రం మిస్ కావద్దు. తిరిగి వస్తే కొంచెం పక్కనే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోదాం. చిన్న చిన్న షూస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చినాక కొనుక్కోవచ్చు. ఇవన్నీ హ్యాండ్మేడ్. ఇప్పుడే సజ్జల వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసి రిటర్న్ అవుతున్నా. అండ్ ఇక్కడ మనకి సిద్ధు అనేది ఒక ఫుడ్ ఉంటుంది కదా. సో మన సిద్ధు జొన్నల గడ్డ కాదు. ఇక్కడ ఏంటంటే మొత్తం మనం గోధుమ పిండితోటి మొత్తం ఫుల్ కవర్ చేసి లోపల డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి అది. అండ్ ఇక్కడికి వచ్చినాక డెఫినెట్గా మనం మ్యాగీ అయితే తినాల్సిందే, వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. ఇక్కడ లోకల్ ఫుడ్ ఇది. అండ్ ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నా. డెఫినెట్గా నేనైతే నాకు అంత నచ్చదు. నేను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిద్దామని తీసుకున్నా. అండ్ ఇదంతా మైదాతో చేస్తారు. లోపల స్టఫింగ్ అంతా మనకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ మిక్స్ చేసి పెడతారనమాట. అండ్ ఇది ఒక చట్నీ, టమాటా పల్లీలు అవన్నీ. దీంట్లో మనకి నెయ్యి కూడా వేస్తారనమాట. సో బాగుంది. ఈ చట్నీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ చాలా బాగుంది. నాకు నచ్చదని భ్రమపడ్డా. డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయంటే స్వీట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఏం లేదు. ఇదంతా బేక్ చేస్తారు కాబట్టి ఇట్లా స్పాంజీ ఉంది. మనం ఆఫ్రికాలో బొంత పురుగులు తిన్నవాళ్ళం. సో బొంత పురుగులు కాదు, గొంగల్ పురుగు తిన్నవాళ్ళం. ఇలాంటి డజన్ మ్యాటర్, బట్ స్వీట్ ఐటమ్స్ అంటే పెద్ద మ్యాటరే నాకు. సో మీరు వస్తే ట్రై చేయండి. నేనే తింటున్నా అంటే మీరు ఈజీగా తినేస్తారు. యాక్చువల్లీ ఇది తెల్ల చట్నీ ఉంది కదా, అది అక్రూట్ తోటి చేస్తారు, అందుకే చేదు అనిపిస్తుంది. ఇది ఎట్లయినా మీకు తెలుసు కాబట్టి టేస్ట్ దీని గురించి నేనేం చెప్తాను. బట్ ఈ వెదర్లో అండ్ ఒక్కటి చెప్పాలి, ఇప్పుడు వెదర్ ఇట్లుంది కదా, ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫుల్ ఎండ కొట్టింది, మళ్ళీ చల్లగా అయింది, ఇందాక కొంచెం వర్షం పడ్డది. సో ఇక్కడ వెదర్ని మనం చెప్పినాం కదా, అంచనా వేయలేం. ఇప్పుడే నేను తినేసిన సజ్జల వాటర్ ఫాల్స్ విశేషణం. యాక్చువల్లీ ఇది మనకు ఒక హాఫ్ అన్ అవర్, మనం క్విక్గా నడిస్తే హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, 20 నిమిషాలు. స్లోగా నడిస్తే ఒక 40-45 మినిట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. అండ్ ఇది పెద్ద ట్రెక్ ఏం కాదు, ఇది మాత్రం డిఫికల్టీగా ఏముండదు. అండ్ మీరు చూశారు కదా, నాయి వాటర్ ఫాల్స్ అయితే వెరీ షార్ట్ ట్రెక్, ఇదైతే కొంచెం లాంగ్. అండ్ డెఫినెట్గా ఇక్కడికి వస్తే లోకల్ ఫుడ్ కూడా ట్రై చేయండి. ఎక్కువ ఏం తినకండి, కొన్ని చోట్ల బాగో వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి, కొంతమందికి పడదు. నాది జీర్ణాశయం కొంచెం వేరేలా మారిపోయింది ఆఫ్రికాకి వెళ్ళినాక. సో డెఫినెట్గా నేనైతే అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేస్తాను, నాకు ప్రాబ్లం అయితే పెద్దగా అయితే ఇవ్వదు. ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసిన. సో ఇంటికంటే ఇక్కడ మనాలిలోనే మన రూమ్కి వచ్చేసిన అనమాట. మీకు ఈ వాటర్ ఫాల్స్ ఎట్లా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ మనాలిలో మన ప్యాకేజ్ తీసుకుంటే ఇవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం, మనాలిలో మనం ప్యాకేజెస్ కూడా చేస్తున్నాం. అండ్ మన కంపెనీ నేమ్ వచ్చేసి వీకెండ్ ట్రిప్. సో దీని అర్థం తెలుసు కదా, మనం ట్రిప్స్ చేయగలమని. మనం స్టార్ట్ చేసిన అతి కొద్ది టైంలోనే 30+ హ్యాపీ కస్టమర్స్ని మనం మనాలికి పరిచయం చేసాం. మీరు కూడా మన ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనాలి సేఫ్ అయినా కాదా రావడం అని అంటున్నారు. మనాలికి రావాలనుకుంటే అలాంటి భయాలు ఏమి వద్దు. అండ్ రీసెంట్గా ఒక మేళ కూడా జరిగింది, ఇప్పుడు మీకు కనిపిస్తున్న క్లిప్స్ కూడా అవే. అండ్ ఆ వీడియో కూడా మీకు త్వరలోనే వస్తుంది. అండ్ ఇవన్నీ మిస్ కావద్దంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీకెండ్ ట్రిప్స్ పేజ్ని కూడా ఫాలో అవుతే మనకి లేటెస్ట్ మనాలి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనకి స్టోరీ రూపంలో కానీ రీల్స్ రూపంలో కానీ వస్తాయి. కింద నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, మీరు ఎక్కడైనా నాకు మెసేజ్ చేయండి. సో నేనైతే రిప్లై ఇస్తాను.